ప్రకాష్ రాజ్ గారు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఉప ముఖ్యమంత్రి కాబట్టి మీరు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షించండి, పట్టుకోండి, శిక్షించండి. కానీ ఈ విషయాన్ని రాష్ట్రం అంతా ఎందుకు, దేశం అంతా ఎందుకు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏదైనా హిందుత్వానికి కానీ ఏ మతానికైనా అపచారం జరిగితే ఆ మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిఘటించాలి. ప్రభుత్వం ఉన్న వాళ్ళు బాధ్యత పట్టుకుని శిక్షిస్తారు. కానీ ఆ మతంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ముక్త గంటంతో ఎవరికి అన్యాయం జరిగినా, అది హిందువులకైనా, క్రిస్టియన్స్ కైనా, ముస్లింస్ కైనా, నిరాశ్రయులకైనా, ప్రపంచంలో ఏ మతస్థులకైనా ఆ మతాచారాలకు ఎవరైనా విఘ్నం కలిగిస్తే దాన్ని ముక్తగంటంతో తిరగబడాలి. ప్రజల బాధ్యత ప్రజలకు గుర్తు చేశారు, హిందువుల బాధ్యత హిందువులు గుర్తు చేశారు. ఏ మతానికి నేను మీకెందుకు పోవాల్సి వస్తుంది, మీకెందుకు ఒక ట్వీట్ చేసి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మీరు ఏం చెప్తున్నారంటే నా ట్వీట్ ఒకసారి మళ్ళీ చదివి అర్థం చేసుకోండి. మీరు ఇచ్చి చెప్తే చిన్న అదే ట్వీట్ కి అర్థం చేసుకోవడం ఉంటుందా? మీరు అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఎందుకు చేస్తున్నారని అంటే ఎవరైనా అమ్మాయిల మీద చేసినా దేవుడి మీద చేసినా నోరు మూసుకొని శిక్షిస్తే సరిపోద్ది. పబ్లిక్ తెలియక్కర్లేదా? డెఫినెట్ గా బహిరంగంగా పట్టుకొని వాళ్ళని శిక్షించి తీరుతాం, అలాగే బహిరంగంగా ప్రతిఘటిస్తాం. అది నా మతానికి జరిగినా, మీ మతానికి జరిగినా, మీ తల్లి మతానికి జరిగినా, మీ తండ్రి మతానికి జరిగినా చెప్తున్నాను. థ్యాంక్ యూ.